नित्यपुष्पाङ्करीशने ईश्वरीयं सर्वभूतानां सामयोपगेन्द्रियं मनः दुर्गा माता की वरलक्ष्मी देवी की श्रीमात्रे नमः सरस्वत्यै नमः हरिः ॐ देवीं वाचमधनयन्त देवस्तां विश्वरूपः वशवादन्दसानमन्त्रे च मोचन्दवाना देवर्गानविष्मानप्रतिष्ठदैतम् अयं मुहूर्तस्य मुहूर्तस्य यशिवानामरूपाभ्यां या देवी सर्वमङ्गला त्रयोस्मिन् स्मरणात्मं सह सर्वतो जयमङ्गलं शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये तदेव लग्नं सदिनं तदेव ताराफलं चन्द्रफलं तदेव विद्याफलं दैवफलं तदेव लक्ष्मीपते देवी स्मरामि यत्र योगीश्वरः विष्णो यत्र भागवतो विचरः तत्र श्रीयोगभूतिर्वाणी जन्मतिर्मम श्रुते सकलकल्याणभाजनं यत्र जायते पुरुषं समयं नित्यं भजामि शरणं हरि सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं येषां श्रेयो भगवान् मङ्गलायतनं हरि लाभस्तेषां जयस्तेषां कुतस्तेषाम् అక్షంతలు ఒక పువ్వు పెట్టండి పుష్పం कलशार्हादन पूजां करिष्ये कलशस्य मुखे विष्णो घण्टे रुद्रसमाश्रितः मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगणाश्रितः उक्षौ सागरः अङ्गैः सहिता सर्वे कलशाम्बुसमाश्रितः आकलशेषु धावते पवित्रे परिशिष्यते उक्ते यज्ञेषु वर्धते అందరూ చేతులు పెట్టండి చేతులు పెట్టిరా चंदंगिस्यापो ज्योतिंगिस्यापो यादिंगिस्यापो सत्यमाप सर्वदेवता आपो भूर्भुवस्सरापवो అందరూ చేతులు తీయండి ఆ నీళ్ళల్లో పుష్పముతోటి శ్రీ సరస్వతి రాయండి गंगे च यमुने कृष्णा गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु आयान्तु कलशोदकेन पूजा द्रव्याणं च ఆ తర్వాత అమ్మవారి మీద జలండి ఆ తర్వాత మీ శిరస్సు మీద మీ శిరస్సు మీద జల్లుకో अवित्रः पवित्रो वा सर्वश्चाङ्गतो यस्मरणे पुण्डरीकाक्षं धायन्तरस्वते ॐ पुण्डरीकाक्षाय नमः घण्टानादम् आगमाददेवानां गमनान्तरक्षता पुरघण्टानामं तत्र देवता आभरणलाञ्छनं घण्टानादक्रयत्वा మీరు గణపతిని చేసుకురు కదా తాంబూలం ప్రతిగయ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి తాంబూలానంతరం హిరణ్యదక్షిణం ₹1 కాయిన్ ఉంటే పెట్టండి हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसो अनन्तपुण्यफलदस्मदशान्ति प्रयच्छमे श्रीमहागणाधिपतये नमः
हिरण्यदक्षिणं समर्पयामि। पूजं च कार्ये बुधध्यानं प्रवक्ष्यामि बुद्धि पीडोपशान्तये। बुधग्रह प्रत्यादेवतं साङ्गं सायुधं सावाहनं पद्मपुत्रप्रभासमेतं बुधग्रहमावाहयामि स्थापयामि पूजायामि विन्दयोः दिव्यसुवर्णमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। స్వామివారి పాదాల కాడేసి నమస్కారం చేసుకోండి, మళ్ళీ అక్షంతలేసి మళ్ళీ నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. శ్రీ మహాగణపతి ప్రసాద శిరసా గృహామి. ఏవం ఇందిరా ప్రతికృతే ఇందిరా ఇందిరా వైదితే చ ఇందిరా తారకోభ్యాం తోరవందనం గద్దామి దక్షిణే హస్తే నవసూత్రశుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యదేహి మే సంయమం గృహాణాచమనం దేవే మయా దత్తం శుభప్రదే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. అదః పంచామృతాభిషేక స్నానం కృత్వా సస్యవాజినః సురవినోముఖరత్నాయుషిం దారిషత్. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. ఇదజ్ఞానం స్నాపయామి. దేవాత్మికః శ్రీవరలక్ష్మీదేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. శ్రీవరలక్ష్మీదేవతా ప్రసాద శిరసా గృహామి. కార్యే శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ పీడోపశాంతయే. ఇది చదవడం వల్ల మనకి ఏమైనా దోషాలు ఉన్నా పోతాయి, ఏ నవగ్రహ దోషం ఉన్నా పోతాయి. శాంతయే. కేతుర్ఘన ప్రత్యాదేవతం సాంగం సాయుధం సర్వహంసశక్తిం పద్మపుత్రపరమాసమేతం కేతుర్ఘనమావాహయామి స్థాపయామి పూజాయామి నమస్కరోమి. సవిరవరంబుగా విజయింపవలయనునే ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవి గాంచి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రతమును సవిస్తరంబుగా చెప్పెద వినుము. పూర్వము మగధ దేశంలో కుండిన అనే పట్టణములో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆమె గొప్ప ప్రతివ్రత, సుగుణశీలి, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతినిత్యం ప్రాతకాలము అంటే ఉదయము నిద్ర నుండి లేవగానే భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులు అన్నిటినీ పూర్తి చేసి అత్తామామలను సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందంగా జీవనం సాగిస్తుండేది. అయితే ఒకనాటి రాత్రికి చారుమతి కలలో నిద్రలో వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై సాక్షాత్కరించి ఓ చారుమతి, నేను వరలక్ష్మి దేవతను, నీ యందు నాకు అనుగ్రహము కలిగినది. నీవు నా వ్రతాన్ని ఆచరింపుము. శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదను అని చెప్పి అదృశ్యమయ్యాను. చారుమతి తన స్వప్నము నందే ఎంతో ఆనందముతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ దేవతను పూజించి నమస్కారము ప్రదక్షిణలు చేసి ముల్లోకాలలో కీర్తించబడే ఓ పుణ్యమూర్తి, స్త్రీల సౌభాగ్యాలను వృద్ధి గావించే విష్ణు వక్షస్థల నివాసి ఓ తల్లి, నా పూర్వజన్మ సుకృతం వలన మీ దివ్య దర్శనం భాగ్యం నాకు కలిగినది. శరణు శరణు అని నమస్కారం చేసినది. మంత్రం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అని నమస్కారము అనేక విధాల స్తోత్రాలతో పరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. వెంటనే చారుమతి మేలుకొని అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది.
వారు ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసుకునవలసినదిగా వారు తెలియజేశారు. అయితే చారుమతి ఇరుగు పొరుగు వారందరూ బంధువులను కూడా అందరినీ పిలిచి విషయము చెప్పి వారు తెలుసుకొని శ్రావణ మాసములో వరలక్ష్మి వ్రతము చేయుటకు అందరూ నిర్ణయించుకొని శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసే శ్రావణ శుక్రవారం రాని వచ్చింది. ఆనాడే ఇరుగు పొరుగు స్త్రీలు బంధువులను అందరూ సూర్యోదయానికి ముందు గానే నిద్రలేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని స్నాన సంధ్యలు ముగించుకొని నూతన వస్త్రాలు కట్టుకొని చారుమతి ఇంటికి చేరుకున్నారు. చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశమునందు గోమయముతో అలికి ముగ్గులు పెట్టి ఆ ప్రదేశంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపముపై బియ్యము పోసి దానిపై కలశము ఏర్పాటు చేసి ఆ కలశములో పంచవల్లాలు అంటే రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి చెట్ల ఇగుళ్ళు తీసుకొని మొదలగు పంచవల్లాలతో కలశము ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవి సంకల్ప విధులతో ఆహ్వానం చేసి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద సాధికే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించినది. చారుమతి పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అనే శ్లోకాలతో శ్రీ వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించి 9 పోగుల తోరను కుడి చేతికి కట్టుకొని తాము తయారు చేసిన పంచభక్ష పరమన్నాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణ నమస్కారములు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళకు గల్లు గల్లుమను శబ్దములతో కాళ్ళకు గజ్జలు ఆభరణములు ప్రసాదించబడినవి. రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నములు పొదగడి బట్టి దగదగ మెరుస్తూ బంగారు ఆభరణాలు కలిగినవి. మూడవ ప్రదక్షిణము చేయగానే అందరూ సర్వాభరణాలు ధరించి స్త్రీ మూర్తులయ్యారు. చారుమతి చేసిన వరలక్ష్మి వ్రత ప్రభావము చేత పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహాలు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయినవి. వారి వారి గృహముల నుండి బంగారముతో తయారు చేసిన రథవాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిపినవి. వ్రతము పూర్తి అయిన తర్వాత తమచే శాస్త్ర ప్రకారము వ్రతము చేయించిన బ్రాహ్మణోత్తమునికి అంటే పండితులకు పూజారులకు పుష్ప గంధములతో పూజించి దక్షిణ తాంబూలాలు సమర్పించి ఆయనకు ఆశీస్సులు పొంది అంటే పండితులను వరలక్ష్మి దేవిగా భావించి ఆశీర్వచనం తీసుకున్నారు. తరువాత వరలక్ష్మి దేవికి నివేదించిన భోజ్యములను బంధువర్గమందులకు ఆతిథ్యమిచ్చి తాము తృప్తిగా భుజించి వారి వారి గృహాల నుండి వచ్చిన వాహనాలను ఎక్కి తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవి మనసును ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఆహో చారుమతి భాగ్యమే భాగ్యము కదా, తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగిందని చారుమతిని సంతోషంతో పొగుడుచు ఎవరి ఇండ్లకు వారు సాగిపోయారు. చారుమతితో సహా ఆ స్త్రీలందరూ ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించింది. అనంతరం ముక్తిని పొందిరు. కావున ఓ దేవి, ఈ కథను విన్న వారందరికీ చదివిన వారందరికీ కూడా వరలక్ష్మి వ్రత ప్రసాదము వలన సకల సౌభాగ్యాలు కలుగును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశారు అని సూత మహర్షి మనందరికీ తెలియజేశాడు. ఇది స్కాంద పురాణే రేవకండే
చతుర్థ వరలక్ష్మి వ్రత కథ సమాప్తః. జయ బలో వరలక్ష్మీ దేవికి, జయ బలో వరలక్ష్మీ దేవికి, జయ బలో వరలక్ష్మీ దేవికి. ఇప్పుడు రవిచంద్రమాణై ప్రమోదమానై పుణ్యసుజానమానై రవిమంజమానై రవిమంజమానై పుణ్యేసుజర్వః పుణ్యసుజర్వః ఇమే శ్రీపద్మహస్తై ఇమే శ్రీపద్మహస్తై సుగంధై వక్షస్థలై పుణ్యేసుజానమానై రవిచంద్రమానై జగదేక మాతను కొలిచి జయ హారతులి మల్లెల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయ హారతులి వరే జయలు వాడరే. కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమాలు గిద్దరే, పగడాల దుర్గాదేవికి పసుపులు వద్దరే, కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే, గాజులు వేయరే. మల్లెల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలచి జయ హారతులివ్వరే, జేలు పాడరే. మనసైన మహాలక్ష్మమ్మకి మందార మాలలు, చలనైన సరస్వతమ్మకు చామంతి మాలలు, సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు, తులసీదళ మాలలు. మల్లెల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలచి జయ హారతులివ్వరే, జేలు పాడరే. ఓంకారాల లలితాదేవికి ఒడి బియ్యం పొయ్యరే, నమో నారాయణికి నైవేద్యం పెట్టరే, అనురాగాలకు నమ్మకు హారతులివ్వరే, మంగళారతులివ్వరే. మల్లెల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలచి జయ హారతులివ్వరే, జేలు పాడరే, జేలు పాడరే, జేలు పాడరే. రామ మంగళం మంగళారూపిణి గౌరీ మంగళం, అంబ మంగళం జగదాంబ మంగళం, మంగళారూపిణి గౌరీ మంగళం. వాణి మంగళం కళ్యాణి మంగళం, వాణి మంగళం కళ్యాణి మంగళం. ఓంకార స్వరూపిణి దేవి మంగళం, ఓంకార స్వరూపిణి దేవి మంగళం. అంబ మంగళం జగదాంబ మంగళం, మంగళారూపిణి గౌరీ మంగళం. శక్తి మంగళం శివశక్తి మంగళం, శక్తి మంగళం శివశక్తి మంగళం. అర్ధనారీశ్వరి గౌరీ మంగళం, లలిత మంగళం శుభచరిత మంగళం, లలిత మంగళం శుభచరిత మంగళం. శ్రీ త్రిపుర సుందరి దేవి మంగళం, అంబ మంగళం జగదాంబ మంగళం, మంగళారూపిణి గౌరీ మంగళం, మంగళారూపిణి గౌరీ మంగళం. అంబ మంగళం జమరాంబ మంగళం, అంబ మంగళం జమరాంబ మంగళం. పరమశివుని హృదయ రాణి గౌరీ మంగళం, పరమశివుని హృదయ రాణి గౌరీ మంగళం, గౌరీ మంగళం, గౌరీ మంగళం.
శ్రీ సర్వకామదా శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా జగముల చిరునగముల పరిపాలించే జనని అనయము మము కనికరముగా కాపాడే జనని మనసే నీవసమై మననే జీవనమై మనసే నీవసమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళ హారతి శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రపల కలుగుల తలలా జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా సర్వమంగళా మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం వడరేకాక్షో మంగళం గరుధ్వజ యావచ్చంద్రస సూర్యస్య యావదృషజభేదిని శివాయ శివభద్రాయ మేధసే రఘునాథాయ నాదాయ పార్వతీశాయ మంగళం నిత్యశ్రీరస్సు నిత్య సమంగళాని భవంతో నిత్య కర్పూర మంగళ నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ చమనీయం సమర్పయామి